వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పొల్కంపల్లి మరియు ఖమ్మంపల్లి సమీపంలో ఉన్న పిఎస్ఆర్ గార్డెన్లో పిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పైతల సాయి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆందోళన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మరియు తన వెంట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు మాసన్పల్లి నారాయణ, పుల్కల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు విజయ్ కుమార్ మరియు మునిపల్లి మండలం బీఆర్ఎస్ నాయకులు గడ్డం భాస్కర్, పరశురాం, మల్లేశం, పిఎస్ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రాజేష్ కుమార్, సర్పంచ్లు ఎడ్ల శంకర్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, ఎంపీటీసీలు మంద రాజశేఖర్, నగేష్, ఖమ్మంపల్లి బీఆర్ఎస్ నాయకులు మానయ్య, మొగలయ్య, మౌలానా, బుర్ర సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అలై బలై కార్యక్రమం పిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 2015వ సంవత్సరం లోపల ఈ అలై బలై కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇప్పటి వరకు దాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం లోపల ఈ విజయదశమి అంటే చెడుపై మంచి విజయం సాధించడమే ఈ విజయదశమి జరుపుకుంటాం. మన భవానీ మాత ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము అందరి సహకారంతో మా మండలంలో ఉన్నటువంటి అందరూ మాకు సంబంధించినటువంటి అభిమానులు కానీ, పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా యువత కానీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం లోపల నా దత్తాత్రేయ గారు అలై బలై కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దాని తర్వాత ఎక్కువ సంవత్సరాలు అలై బలై కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత మా ఎమ్మెల్యే గారు క్రాంతి కిరణ్ కూడా గత 6 సంవత్సరాల నుంచి కూడా అలై బలై కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అలై బలై కార్యక్రమం అనేది ఒక మంచి సాంప్రదాయము. అందరం కూడా ఒక హిందువులు కానీ, మైనారిటీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు కలిసి ఆలింగనం చేసుకొని వాళ్ళ లోపల ఏదో చిన్న పొరపాటు చిన్న భేదాభిప్రాయాలు అంటే కూడా ఈ రోజుతో సమసిపోయి మళ్ళీ కలిసి ఉండాలనే దాంతో ఈ అలై బలై కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పిఎస్ఆర్ ఫౌండేషన్ విలేజ్ కోఆర్డినేటర్స్ కానీ, మండల సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ కానీ అందరికీ కూడా ఒక పిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్గా నేను వారికి పేరు పేరున అందరు ఇక్కడ హాజరైన కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.